హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఇప్పుడు మనము అల్లం చట్నీ చేసుకుంటున్నాం. అల్లం చట్నీకి కావాల్సినవి అల్లము, వెల్లిపాయలు, ఉల్లిపాయలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, బెల్లము, చింతపండు. బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటాం అల్లం చట్నీకి. తీసి పెట్టినాను ఇక్కడ. అది చింతపండు బాగా కడిగి, కొంచెం నిమ్మకాయ సైజ్ చింతపండు కడిగి నానబెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దీనిలో కొంచెం ప్యాన్ ఇది పెట్టుకున్నాము, కడాయి. ఆయిల్ వేస్తాం దీంట్లో ఒక 2 స్పూన్లు అంతా. దీనిలో కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువ వేద్దాం. శనగపప్పు ఇదైన తర్వాత అల్లం ముక్కలు పలుచగా తరుక్కున్నాం కాబట్టి ఇవి వేగాలన్నమాట. అల్లం వేగితేనే పచ్చివాసన పోతేనే చట్నీ బాగుంటుంది. అల్లం కొంచెం టైం పడుతుంది, కొంచెం వేగాలి. అల్లం కొంచెం వేస్తేనే బాగుంటుంది. అల్లం డైజెషన్కి మంచిది. దీంట్లోకి ఒట్టిమిరపకాయలు కూడా మనం ఎంత తీసుకుంటాం, మనం చేసుకోవాలనుకున్న క్వాంటిటీని బట్టి మనము ఏదైనా కారం కానీ ఉప్పు కానీ చేసుకునే దీన్ని బట్టి చేసుకో. కరివేపాకు కూడా మంచిగా ఉల్లిపాయ, తెల్లవాయి, అంటే దీన్ని నిలువ పచ్చడి చేసుకోవచ్చు. నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు ఉల్లిపాయ వేసుకోకూడదు అనమాట. నిల్వ పచ్చడికి ఉల్లిపాయ వేసుకుంటే నిల్వ ఉండదు. ఇప్పుడు మనకు ఒకరోజు 2వ రోజు కలిపి నిల్వ ఉంటుంది. నిల్వ పచ్చడి చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేసుకోకుండా అన్నీ ఇదే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. అన్నీ వేసేస్తాను. చింతపండు కూడా వేసేస్తాను. నీళ్ళు కడిగి నీళ్ళే కాబట్టి కడిగి నానబెట్టుకున్నాను. ఇది కొంచెం ఉడికితే కూడా బాగుంటుంది.
దీంట్లోకి ఇంకా తగినంత బెల్లము వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. చల్లారాలి, ఏమంటే చల్లారిన తర్వాత చేయాలి. కొంచెం చల్లారాలి. ఉడికిన తర్వాత ఇది ఇడ్లీకి కానీ బాగుంటుంది, దోశకి కానీ బాగుంటుంది, అన్నానికైనా బాగుంటుంది. అన్నంలో కూడా తినచ్చు. చపాతీ, అన్నము, ఇడ్లీ, దోశ. అయిపోయింది. వేరేంతలో కొంచెం వేసాక ఇది ఆఫ్ చేసేస్తున్నాం. ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటే అంతా వేసినామండి. ఇప్పుడు ఉప్పును కొంచెం బెల్లం, కొంత కారం ఎక్కువ ఉండాలనుకుంటారు కొంచెం వేసుకోవచ్చు. మనం ఎక్కువ కారం తినలేమనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అన్నమాట. బెల్లం మిక్సీ కొట్టేటప్పుడు ఇది మిక్సీ కాస్త చల్లారిన తర్వాత మిక్సీ కొడదాం. మిక్సీ పట్టేసాను చూడండి. చట్నీ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని తిని చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అల్లం చట్నీ రెడీ. ఓకేనండి, బాయ్.